హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఆర్ఆర్బి స్పెషల్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే చేస్తున్నాము. ఇంతవరకు 15 వీడియోలు అయితే చేయడం జరిగింది. ఈరోజు అయితే 16వ వీడియో గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. సార్, మిగతా ప్రీవియస్ 15 వీడియోస్ ఎక్కడ ఉన్నాయంటే మన నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో అయితే కరెక్ట్ గా కరెంట్ అఫైర్స్ సెక్షన్లో అయితే మీకు లభిస్తాయి. ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో క్లాసెస్, అదేవిధంగా క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్, సేమ్ దాంతో పాటు మీకు అందులో ఉండే క్వశ్చన్స్ తోనే మాక్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే 7 నుంచి 8 మార్కులు వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ లో. ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలనుకుంటే ఇందులో ఎవరైతే కీ ఆఫ్ సక్సెస్ పొందుతారో ఖచ్చితంగా వాళ్ళైతే జాబ్ సాధించగలుగుతారు. ఇది ఎందుకంటే అందరూ కూడా దీన్ని పెట్టలేరమ్మా. చాలా మంది లిమిట్ చేస్తారు, మన వల్ల కాదు, మన కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ లో చదవలేము, చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మన వల్ల కుదరదని దాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. అందులో మార్క్స్ లాస్ అయ్యి జాబ్ను కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. అందుకనే నేను సింపుల్ అండ్ షార్ట్ టెస్ట్ ఫామ్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వీడియోస్ ఇస్తాను, దాంతో పాటు ఎగ్జామ్స్ పెడతాను. అవన్నీ కూడా రాయండి. మీరు ఈజీగా 6 నుంచి 7 మార్కులు అయితే కరెంట్ అఫైర్స్ నుంచి గెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా సార్ సాధిస్తారంటే గుర్తుపెట్టుకున్నామా, కరెంట్ అఫైర్స్ నుంచి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. ఏంటవి? ప్రతి రాష్ట్రం అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల యొక్క పథకాలు, అదేవిధంగా చుట్టుపక్కల నైబర్ కంట్రీస్ ఉంటాయి కదమ్మా, ఈ దేశాల యొక్క కరెన్సీలు, అదేవిధంగా ప్రధానమంత్రుల నేమ్స్, వారికి సంబంధించిన పథకాలు, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఖచ్చితంగా 4 నుంచి 5 మార్కులు పడతాయి. అవన్నీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు క్లాస్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 నాటికి బీహార్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఏ విధంగా అడిగారంటే ప్రస్తుత బీహార్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరిని అడుగుతున్నారు. ఎవరమ్మా? కరెక్ట్ గా చెప్పాలి, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు. ఎవరు? ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ఈజీగా ఇస్తారు సార్ అంటే కొన్నిసార్లు ఇవ్వచ్చు, కొన్నిసార్లు పేపర్ టఫ్ పెంచుదాం అనుకున్నప్పుడు ఇదే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే 2025 నాటికి బీహార్ యొక్క ప్రస్తుత గవర్నర్ అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు బీహార్ రాష్ట్రానికి ఎన్నో గవర్నర్ గా నియమించబడ్డారు అడుగుతారు. ఎన్నో గవర్నర్ గా నియమించబడ్డారమ్మా? 42వ గవర్నర్ గా నియమింపబడ్డారు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన అందరికీ తెలుసు బీహార్ యొక్క ప్రస్తుత గవర్నర్ అనగానే సార్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు అంటారు. కానీ ఇతను బీహార్ రాష్ట్రానికి ఎన్నో గవర్నర్ అంటే అది కదా ఇంపార్టెంట్. 42వ గవర్నర్ గా ఇతను వర్క్ చేస్తున్నారు. అయితే ఇతని కన్నా ముందుగా వర్క్ చేసిన వ్యక్తి ఎవరమ్మా? అతను చేస్తాను 41వ గవర్నర్ కదా. అతను ఎవరిని అడిగితే ఏం చేస్తారు? ఇప్పుడు అతను ఎవరిని అడిగితే ఏం చేస్తారంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. అతను ఎవరు? రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఇతను బీహార్ రాష్ట్రానికి 41వ గవర్నర్ గా పనిచేశారు. ప్రస్తుతం 42వ గవర్నర్ గా పనిచేస్తుంది ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు. ఈ విధంగా ఒక పాయింట్ గురించి నేర్చుకున్నప్పుడు డీప్ అండ్ డెప్త్ గా దాని గురించి నేర్చుకోవాలి. ఇతను ఎప్పుడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఎప్పుడు నియమించబడ్డారంటే 2025 జనవరి 2న బీహార్ రాష్ట్రానికి గవర్నర్ గా నియమింపబడ్డారు. ఈ విధంగా ఒక్క దాని మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మనం ఆ మార్కుని ఏ విధంగా ఇచ్చినా సాధించగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనవరి 2025లో భారత్లోని తొలి సమగ్ర విపత్తు హెచ్చరికా వ్యవస్థ ఏంటమ్మిది? తొలి సమగ్ర విపత్తు హెచ్చరికా సంస్థ కవాచం, దీని పేరేంటి? కవాచంను ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాష్ట్ర పథకాలు, సెంట్రల్ పథకాలు చాలా ఇంపార్టెంట్. మీరు ఈ గ్రూప్ డి ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు 100 క్వశ్చన్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి 2 క్వశ్చన్లు నెంబర్ ఉంటాయి ఖచ్చితంగా. స్టేట్ అండ్ అదేవిధంగా సెంట్రల్ నుంచి. ఏ స్టేట్ అనేది మనకు తెలియదు, ఏదో ఒక స్టేట్ నుంచి అయితే రావచ్చు. అందుకే అన్ని స్టేట్ పథకాలు కూడా నేర్చుకోవాలమ్మా. క్లారిటీగా ఇప్పుడు చూద్దాం ఒకసారి క్వశ్చన్. 2025 జనవరిలో భారత్లోని తొలి సమగ్ర విపత్తు హెచ్చరికా సంస్థ కవాచంను ప్రారంభించిన రాష్ట్రం ఏది అడిగాడు? దీని ఆన్సర్ ఏంటమ్మంటే కేరళ రాష్ట్రం. దీని ఆన్సర్ కేరళ రాష్ట్రం. సరే, ఇంతకీ ఈ కవాచం అంటే ఏంటి, ఈ వ్యవస్థ ఏంటంటే కరెక్ట్ గా ఆలోచించడమ్మా. కేరళలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంటది కదా. సముద్ర తీర ప్రాంతం ద్వారా కొన్ని వేల మంది జనాలు అయితే నివసిస్తుంటారు కదా. వాళ్ళకి సడన్ గా అప్పుడప్పుడు సముద్ర విపత్తులు వస్తుంటాయి. ఏంటమ్మా సముద్ర విపత్తులు? సునామీలు గాని, తుఫానులు గాని, భారీ వరదలు గాని సడన్ గా వచ్చి పడుతుంటాయి. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందమ్మా? ప్రాణహాని, అదేవిధంగా అలాగే ఆస్తి నష్టం జరుగుతుంటుంది. ఆస్తి నష్టం జరిగినప్పుడు ప్రాణహాని అయితే ఎక్కువగా జరుగుతుంటది కదా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇలాంటివి జరగకుండా హెచ్చరిక కేంద్రాన్ని ఒకటి తీసుకొని రావాలి. అందుకని చెప్పి కవాచం అనే వ్యవస్థను స్టార్ట్ చేసింది కేరళ ప్రభుత్వం. ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ కవాచం అనే వ్యవస్థ ద్వారా ఇలాంటి తుఫానులు గాని,
తీవ్రమైన సునామీలు కానీ ఏవైనా సంభవిస్తాయి అని తెలుసుకున్నప్పుడు వీళ్ళకి ముందుగానే హెచ్చరిస్తారు. అప్పుడు తీర ప్రాంతంలోని ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి చేరుకుంటారు. అలా చేరుకోవడం వల్ల ప్రాణహాని అలాగే ఆస్తి నష్టం ఉండదు కదా, కొంతలో కొంతనే తగ్గుద్ది కదా. అందుకని చెప్పి కేరళ ప్రభుత్వం వాళ్ళు ఈ చక్కటమైన ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం పేరు గుర్తుపెట్టుకున్నామా, కవాచం. దాని యొక్క పర్పస్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి, అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ స్టేట్ అనేది ప్రారంభించిందంటే కేరళ స్టేట్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. 2025 ఆగస్టులో జరిగిన మొదటి ప్రపంచ, గుర్తుపెట్టుకున్నామా, మొదటి అని వచ్చిందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థం. స్టార్ మార్క్ వేసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థం. 2025 ఆగస్టులో జరిగిన మొదటి ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్స్ గేమ్స్ ను ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఇంతవరకు మనం చూసామా, మనుషులే గేమ్స్ ఆడడం. ఇప్పుడంట రోబోట్స్ గేమ్స్ ఆడుతున్నాయంట. అది కూడా ఏ రోబోట్స్? హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటే మనుషులలా బిహేవ్ చేసే రోబోట్స్. ఇలాంటివన్నీ ఎవరు చేస్తుంటారు మీకు మన అందరికీ తెలిసిందే కదా. ఈ చైనా వాళ్ళమ్మ ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే బీజింగ్, చైనాలో నిర్వహించబడ్డాయి. ఈ చైనా వాళ్ళు మనకు తెలిసిందే కదా, ఏదైనా కొత్తగా కనిపెడతారు, అప్పుడప్పుడు అది మంచిగా మారచ్చు లేదా చెత్తగా మారచ్చు. అది వాళ్ళకే తెలియాలి, మనకు కూడా తెలియదు కదమ్మా. అలాంటి హ్యూమనాయిడ్స్ రోబోట్స్ ని కనిపెట్టి వాటికి గేమ్స్ కూడా పెట్టారు మళ్ళీ రీసెంట్లీ. ఎక్కడ పెట్టారు? చైనా, బీజింగ్ లో పెట్టారు. ఇది ఇంపార్టెంట్, కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మకమైన 2025లో రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ సంస్థ, గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏమడుగుతుండే, మొదటి భారతదేశం యొక్క సంస్థ ఏదో అడుగుతున్నాడు రామన్ మెగసెసేలో. ఏంటమ్మా సంస్థ? ఎడ్యుకేట్ ద గర్ల్స్. ఏం సంస్థ? ఎడ్యుకేట్ ద గర్ల్స్ అనే సంస్థ 2025కు గాను రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ సంస్థ అది. నెక్స్ట్ వన్. 2025 ఆగస్టులో భారతదేశం యొక్క 59వ, గుర్తుపెట్టుకున్నాం కరెక్ట్ గా, 59వ చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది ఎవరు? ఇక్కడ గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుందని మనకు తెలుసు. అతను ఎవరంటే ఎస్ రోహిత్ కృష్ణ గారు. ఎవరు? ఎస్ రోహిత్ కృష్ణ గారు. అయితే ఇతను ఎన్నో చెస్ గ్రాండ్ మాస్టర్ అవార్డు గెలుచుకున్నామా, 59వ. ఇది కూడా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే కొన్నిసార్లు క్వశ్చన్ ఫార్మేషన్. ఎస్ రోహిత్ కృష్ణ అనే వ్యక్తి చెస్ గ్రాండ్ మాస్టర్ గా గెలుచుకున్నాడు. అయితే ఇతను ఎన్నో చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎంపికయ్యాడు, గెలుచుకున్నాడు, పొందాడు అంటే అప్పుడు ఏం చెప్పాలమ్మా, 59వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా గెలిచాడు ఇతను. నెక్స్ట్ వన్. ప్రస్తుత హర్యానా రాష్ట్రం యొక్క, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ప్రస్తుతం హర్యానా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంది ఎవరు? ఏం లేదు, సింపుల్ క్వశ్చన్ అనుకోవచ్చు. కాకపోతే ప్రతి స్టేట్ యొక్క గవర్నర్ల గురించి, ముఖ్యమంత్రుల గురించి, వాళ్ళు ఏ పార్టీ సభ్యులు కూడా కొన్నిసార్లు తెలుసుకోలేము. అలా ఏమడుగుతుందంటే ప్రస్తుత హర్యానా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంది ఎవరమ్మా? నయాబ్ సింగ్ సైని. ఎవరు? నయాబ్ సింగ్ సైని గారు అయితే ప్రస్తుత హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్. ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ ఏంటమిది? కేంద్ర అంటే సెంట్రల్ ఏవియేషన్ మినిస్టరీ. కేంద్ర పౌర విమానయాన శాఖకు మంత్రిగా వ్యవహరిస్తుంది ఎవరమ్మా? మనందరికీ తెలుసు, మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. ఎవరు? శ్రీ రామ్మోహన్ నాయుడు గారు. నెక్స్ట్ వన్. శుక్రగ్రహాన్ని, ఏంటమిది? వీనస్. శుక్రగ్రహాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి వెనెరా డి మిషన్ ను ఇటీవల అభివృద్ధి చేస్తున్న దేశం ఏదని అడిగాడు. ఏంటమ్మ క్వశ్చన్? ఏమడిగాడు? స్పేస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటో క్వశ్చన్? వెనెరా డి అంట. ఈ మిషన్ ను ఏ దేశం వాళ్ళు దేనికోసం? శుక్రగ్రహాన్ని అంటే వీనస్ గ్రహాన్ని పరిశోధించడానికి, ఏమైనా మినరల్స్ ఉన్నాయా, శుక్రగ్రహం మీద ఏదైనా జీవులు ఉన్నాయా అని పరిశోధించడానికి పంపిస్తున్నారంట. ఏ దేశం అమ్మా? రష్యా దేశం వాళ్ళు. ఇక్కడ మనందరూ చూస్తున్నాం కదమ్మా, రష్యా దేశం వాళ్ళు అయితే వెనెరా డి మిషన్ ను స్థాపించారు. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శుక్రగ్రహంపై పరిశోధన చేయడం. నెక్స్ట్ వన్.
2025 సెప్టెంబర్ 30 నాటికి కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, 2025 సెప్టెంబర్ 30 నాటికి మయన్మార్ దేశం యొక్క ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు వహిస్తున్నారు? ఇంత పెద్ద క్వశ్చన్, ఎందుకంటే ఎగ్జామ్ లో టైం కిల్ చేయడానికి. కాకపోతే రియాలిటీలో ఏంటి క్వశ్చన్, మయన్మార్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరిని అడిగాడు అంతే. ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరమ్మా? యూనో న్యాసా. ఎవరు? యూనో న్యూసా. ఇది ఇప్పుడు సార్ మనకి అదర్ స్టేట్స్ గురించి ఇంపార్టెంట్, అదర్ కంట్రీస్ గురించి కూడా ఇంపార్టెంట్ అంటే ఎక్కడో ఉన్న కంట్రీస్ గురించి చదవకండి అమ్మా. ముందు చుట్టుపక్కల ఉండే నైబర్ కంట్రీస్, అంటే మనకి ఆనుకుని ఉన్న కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, అదే మయన్మార్, ఈ కంట్రీస్ గురించి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళ గురించి చదవండి. వీళ్ళ గురించి చదివిన తర్వాత పెద్ద కంట్రీస్ యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఎలా యునైటెడ్ కింగ్డమ్, వీటి కోసం చదువుతారు. ఆ విధంగా చదివితే మీకు సెంట్రల్ నుంచి కాకుండా ఎటువంటి క్వశ్చన్ అయినా అదర్ కాంటినెంట్స్ గురించి వస్తే ఈజీగా పెట్టగలుగుతారు. అది పాయింట్ ఆఫ్ లో చదవడం అనేది ఒక విధానం. నెక్స్ట్ వన్, 2025 ఇటీవల మెరుపులు మరియు పిడుగుల వలన, గుర్తుపెట్టుకున్నామా దేని వలన అంట? మెరుపులు మరియు పిడుగుల వలన మరణాలను తగ్గించడానికి ఏ రాష్ట్రం తాటి చెట్ల నరికివేతం నిషేధించింది? అంటే ఒక స్టేట్ ఉందమ్మా, ఆ స్టేట్ ఏం చేసిందంటే మెరుపులు మరియు పిడుగుల వల్ల జనాలు చచ్చిపోతున్నారంట. అలా చచ్చిపోతున్న కారణం తాటి చెట్లు నరికివేయడమే. అలా తాటి చెట్లు నరికివేస్తే నిషేధిస్తున్నాను అని చెప్పింది ఆ స్టేట్. ఏ స్టేట్ అంటే ఒడిశా స్టేట్ అమ్మా, ఒడిశా స్టేట్. అదే సార్ తాటి చెట్లు నరికితే పిడుగులు ఎక్కువగా పడతాయంటే ఎస్ పడతాయమ్మా, ఎందుకంటే తాటి చెట్లు ఎత్తుగా ఉంటాయమ్మా, తాటి చెట్లు ఎత్తుగా ఉంటాయి. ఇవి న్యాచురల్ కండక్టర్స్, అంటే ఎక్కువగా పిడుగులను మెరుపులను అట్రాక్ట్ చేస్తాయి. అలా అట్రాక్ట్ చేసినప్పుడు ఈ తాటి చెట్లను మనుషులు నివసించలేని ప్లేసులకు దూరంగా పాతితే ఏమవుతుందమ్మా? ఆ మెరుపులు పిడుగులన్నీ ఆ తాటి చెట్లు అట్రాక్ట్ చేసుకుని మనుషుల మీద పడకుండా కాపాడొచ్చు. అలాంటిగా ఆలోచించి ఇంత పెద్ద ప్రభుత్వాన్ని పథకం తీసుకొచ్చింది. అదేంటంటే తాటి చెట్లను నరికి వేస్తే నిషేధించింది. ఏ రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రం. అదేవిధంగా 19 లక్షల తాటి చెట్లను అయితే అట్లా పాతిందమ్మా. 19 లక్షల తాటి చెట్లు అయితే నిర్మించింది. ఎక్కడంటే ఊరికి చివరి ప్రాంతంలో జాగ్రత్తగా. నెక్స్ట్ వన్, భారతదేశంలోని మొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ ఏంటమ్మా? విలేజ్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంట. ఈ విలేజ్ ను మహారాష్ట్రలోనే, అంటే గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర స్టేట్ ఆడి చెప్పాడు. మహారాష్ట్రలోని ఏ గ్రామంలోని ప్రారంభించారు, లేదా ఏ గ్రామాన్ని ప్రారంభించారు, ఏమని ప్రారంభించారు? స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా ప్రారంభించారంట. ఏంటమ్మా అది? సత్నవరి. ఏం ప్రాంతం? సత్నవరి అంట. ఓకేనమ్మా, సత్నవరి ప్రాంతంలోనే కదా. సరే మరి ఇంతకీ ఈ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంటే ఏంటంటే కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే, ఈ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంటే ఇక్కడ ఉండే వ్యవసాయం కానీ, ఎడ్యుకేషన్ కానీ, హౌసెస్ కానీ, ఈ అన్నిట్లో కూడా స్మార్ట్ గా ఉంటాయి. అంటే టెక్నాలజీని యూజ్ చేస్తాయి. టెక్నాలజీని యూజ్ చేసి అక్కడ వ్యవసాయం చేస్తారు. టెక్నాలజీని యూజ్ చేస్తూనే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా మహారాష్ట్ర గ్రామంలోని సత్నవరి ప్రాంతాన్ని అయితే ఎంపిక చేశారమ్మా. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరం గాను డ్యూరాండ్ కప్ ను గెలుచుకున్న దేశం ఏది? గెలుచుకున్న జట్టు ఏదమ్మా? జట్టు ఏదని అడుగుతున్నారు. డ్యూరాండ్ కప్ ను గెలుచుకున్న జట్టు ఏంటంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి. ఎవరు? నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి. సార్ మరి ఇంతకీ ఈ డ్యూరాండ్ కప్, స్పోర్ట్స్ కి సంబంధించిన డ్యూరాండ్ కప్ ఏ ఆటకి సంబంధించిందండి? ఏ ఆటకి సంబంధించింది? ఎఫ్సి, ఫుట్బాల్ కార్పొరేషన్. అంటే ఏంటమ్మా? ఫుట్బాల్ ఆటకి ప్రసిద్ధి చెందిందే ఈ డ్యూరాండ్ కప్. కొన్నిసార్లు కప్ ఇస్తాడు, దాన్ని జతపరచమని అడుగుతాడు. కొంచెం ఎగ్జామ్ కష్టంగా ఉంచాలంటే కప్ ఇస్తాడు, ఇది ఏ ఆటకి సంబంధించింది అడుగుతాడు. అలా అడిగినప్పుడు డేవిస్ కప్ ఇస్తే సరే ఏం చెప్తారు మీ అందరూ కూడా సమాధానం? డేవిస్ కప్ ఏ ఆటకి సంబంధించింది? టెన్నిస్ ఆటకి సంబంధించింది. డ్యూరాండ్ కప్ అయితే ఫుట్బాల్ ఆటకి సంబంధించింది. అదేవిధంగా T20 ఛాంపియన్షిప్ అయితే క్రికెట్